నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని నూతన టౌన్ మండల కమిటీలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలో చురుగ్గా పనిచేసిన నాయకులకు పదవులు కేటాయించడంతో పాటు కొందరిని యథావిధిగా కొనసాగిస్తూ సమతుల్యత పాటించారు. పట్టణ అధ్యక్షులుగా డైమండ్ ఇర్ఫాన్, అలాగే నల్లచెరువు మండల అధ్యక్షులుగా రాజశేఖర్, తనకల్లు మండలం అధ్యక్షులుగా తోట్లపల్లి రెడ్డి శేఖర్ రెడ్డి వారి పనితీరుపై నమ్మకంతో యథావిధిగా కొనసాగిస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని అభినందిస్తూ ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. పదవులు పొందిన వారు అహంకారానికి పోకుండా ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పట్టణ మండలాల కమిటీలు వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా కదిరి పట్టణానికి డైమండ్ ఇర్ఫాన్ని పట్టణాధ్యక్షునిగా కొనసాగింపు చేస్తున్నాం. తలుపుల మండలానికి మేడ వీరశంకర్ గారిని నూతన కన్వీనర్గా నియమించుకోవడం జరుగుతోంది. జనరల్ సెక్రటరీగా బట్రేపల్లి కృష్ణ గారిని, ఉపాధ్యక్షునిగా వీరభార్గవ రెడ్డిని నియమించడం జరిగింది. ఎన్పి కుంట మండలంలో శ్రీరాములు నాయుడు ఏదైతే పి కొత్తపల్లి సర్పంచ్గా ఉన్నారో ఆయన్ని మండల పార్టీ కన్వీనర్గా నియమించుకోవడం జరిగింది. రామాంజనేయులు మాజీ సర్పంచ్ పెడబల్లి ఆయన్ని జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షునిగా రంగారెడ్డిని నియమించడం జరిగింది. గాండ్లపేంట మండలానికి వచ్చేసరికి గొడ్డు వెలగల ప్రసాద్